కానీ మీకు 3 సార్లు కాంగ్రెస్ గవర్నమెంట్లోనే మంత్రి అయ్యిండ్రు. మీరు మొన్న ఎలక్షన్స్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిండ్రు, మళ్ళీ ఎంపీగా పోటీ చేసిండ్రు, మీకు ఎమ్మెల్సీ ఉన్నాగా అదంతా వాళ్ళు కోట్ చేస్తున్నారు. జీవన్ రెడ్డికి ఏం తక్కువ చేసింది కాంగ్రెస్? నేను ఎమ్మెల్సీ ఉండగా పోటీ చేయడం ఇవాళ ఏదైతే ఉందో, నేను 2 సార్లు కేసీఆర్ మీద పోటీకి నిలిపిండ్రా. కేసీఆర్ గారు ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఆయన రాజీనామా చేస్తే నన్ను ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరు సమర్థవంతంగా కేసీఆర్ని ఎదుర్కోగలుగుతారని చెప్పని నన్ను అభ్యర్థిగా ఎంపిక చేసిండ్రు. ఇది వాస్తవమేనా? నేను పార్లమెంట్ అభ్యర్థిత్వం నేను కోరుకున్న పార్టీ వాళ్ళు అంటే న్యాచురల్గా ఎవరికి గెలుపు అవకాశాలు మెరుగుంటే వాళ్ళకి ఇస్తారు. నాకు అవకాశాలు కల్పించడం కాదు, ఎవరైతే సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతారో వారికి అభ్యర్థులు కల్పిస్తారు. ఉత్తర తెలంగాణ యావత్ ఆదిలాబాద్ కానీ, నిజామాబాద్ కానీ, కరీంనగర్ కానీ ఇదంతా ఏదైతే మతతత్వంతో ప్రేరేపితమై ఉన్నట్టు ఒక ప్రాంతం ఈ 3. మీరు ఈ కాలం పాలిటిక్స్కి అలవాటు పడ్డారా? డబ్బులు ఉంటే తప్ప వ్యాపారం జరుగుతుంది. డబ్బులతోనే ఎన్నికలు గెలుస్తామని చెప్పి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. డబ్బు డెఫినెట్గా ప్రభావితం చేస్తుంది. డబ్బే సర్వం కాదు. డబ్బే సర్వం అయితే బీఆర్ఎస్ ఎందుకు ఓడిపోతే మొన్న కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కంటే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టిందా? సింపతి ఆల్సో వర్క్స్ అవుట్. మొన్న కాంగ్రెస్ పార్టీ 60 స్థానాలు గెలిచిందే. 60లో 32 స్థానాలు ఏదైతుందో ఓడిపోయిన వాళ్ళు గెలిచిండ్రు. 65 కాంగ్రెస్ గెలిస్తే 32 ఓడిపోయిన వాళ్ళు గెలిచిండ్రు. అంటే ఏంటి? సింపతి వర్క్స్ అవుట్ అనేది అయితే మీరు ఒప్పుకుంటారు కదా. నా పక్కన మిత్రుడు లక్ష్మణ్ కుమార్ గారు గెలిచిండ్రు, ఈ పక్కన సత్యం గారు గెలిచిండ్రు, అక్కడ ఆది శ్రీనివాస్ గారు గెలిచిండ్రు, అక్కడ రామగుండం ఏదైతుందో రాజ్ ఠాకూర్ గెలిచిండు, పెద్దపల్లి విజయరమణారావు గెలిచిండు, కవంపల్లి సత్యనారాయణ గెలిచిండు, పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్కి వెళ్ళి ఇక్కడ హుజరాబాద్ షిఫ్ట్ ఆయన గెలిచిండు. అక్కడ మొత్తం డబ్బుతోనే గట్ట ఎన్నిక గెలిపోవటంలో నిర్ణయం చేస్తానని చెప్పి అనుకుంటే నేను ఉప ఎన్నిక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటిది కావచ్చు, అది గో బ్యాక్ 96లో ఏదైతుందో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రాంతంలో 11 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఇక్కడ మన దగ్గర 9 టీడీపీ గెలిస్తే 2 మాత్రం కాంగ్రెస్ గెలిచిందే. సుజాత గారు, వెంకటరెడ్డి గారు, జగిత్యాల జీవన్ రెడ్డి. నేను 1,00,000 ఓట్లు పోలైతే 54,000 మెజారిటీతో గెలిచిందే. యాజ్ అన్ అపోజిషన్ పార్టీ రిప్రజెంటేటివ్ ఐ గాట్ పోల్డ్ 73%. దేశంలో ఏదైతుందో ఒక ఉప ఎన్నికల్లో అప్పుడు మొత్తం హౌస్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 294 ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ వాజ్ విత్ ఓన్లీ 26.